మార్కెట్ లో ప్రెసెంట్ మంచి డిమాండ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. తన స్టార్డమ్ ని అదే లెవెల్లో మెయింటైన్ చేస్తూ తెలుగు, హిందీ ఇంకా ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. దానికి తగ్గట్టుగానే తన లైనప్ కూడా మరింత లెవెల్లోకి వెళ్తుండగా ఇప్పుడు మరోసారి డార్లింగ్ పేరు సెన్సేషన్ గా మారింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రభాస్ లైనప్ పై మరోసారి చర్చ స్టార్ట్ అయింది. అయితే ఆల్రెడీ చాలా మంది దర్శకులు ప్రభాస్ తో వర్క్ చేస్తున్నప్పటికీ ఇప్పుడు ఓ ఇద్దరు యువ దర్శకుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వారే కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్, అలాగే మన టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ ఇద్దరి పేర్లు ప్రభాస్ లైనప్ లో చేరనున్నాయి అంటూ క్రేజీ టాక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇవే కాకుండా ఇంకా సాలిడ్ లైనప్ ని రెడీ చేసుకున్నాడంటూ మన డార్లింగ్ అంటూ సామాజిక మాధ్యమాల్లో అభిమానులు హల్చల్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 AD సీక్వెల్ షూటింగ్ ఎప్పుడనేది క్లారిటీ వచ్చేసింది. నాగ్ అశ్విన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. జూన్ నెలలో కల్కి 2898 AD సీక్వెల్ షూటింగ్ సెట్స్ పైకి వెళ్లబోతుందని స్వయంగా నాగ్ అశ్విన్ అన్నారు. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని ఫ్యాన్స్ కన్ఫర్మ్ అయ్యారు. ఇదిలా ఉండగా ప్రభాస్ ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేస్తున్నారు. అదే విధంగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్, హను రాఘవపుడి దర్శకత్వంలో ఫౌజీ మూవీ చేస్తున్నారు. అంటే ఒకే సమయంలో అటు స్పిరిట్, కల్కి 2898 AD, ఇటు ఫౌజీ సినిమాలతో బిజీ కాబోతున్నారు ప్రభాస్. ఇది అంత ఈజీ టాస్క్ అయితే కాదనే చెప్పుకోవాలి. ఏదేమైనా ప్రభాస్ స్పీడ్ మాత్రం ఆయన అభిమానులను సంబరపెడుతోంది. ఈ లెక్కన 2025, 2026 సంవత్సరాల్లో ప్రభాస్ సినిమాలు వరుస పెట్టి వస్తాయని చెప్పుకోవచ్చు. డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ప్రభాస్ లైనప్ సినిమాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలు పూర్తి చేసిన తర్వాత ప్రభాస్ మరోసారి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో పని చేయబోతున్నారని టాక్. ఎందుకంటే ఇప్పటికే 2-3 సార్లు రాజమౌళితో మరో సినిమా ఉందని ప్రభాస్ చెప్పారు. అయితే ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్టులు ఉండడంతో వాటి తర్వాత ఈ సినిమా ఉంటుంది. మరోవైపు రాజమౌళి కూడా మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నారు. ఇద్దరికి ఖాళీ అయిన తర్వాత ఈ కాంబోలో సినిమా పట్టాలెక్కబోతోంది. ఇక రాజమౌళి సినిమా తర్వాత రెబల్ స్టార్ ఓ హాలీవుడ్ మూవీ కూడా చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్ లో భారీ చిత్రాలను నిర్మించే యూనివర్సల్ స్టూడియోస్ సంస్థ గతంలో ప్రభాస్ తో చర్చలు కూడా జరిపిందట. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా రేస్ అయిన ప్రభాస్ తో సినిమా చేస్తే ఆసియా మార్కెట్ పై మంచి గ్రిప్ వస్తుందని హాలీవుడ్ సంస్థలు అనుకుంటున్నాయి. అందుకే ప్రభాస్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని టాక్. ఇప్పటికే ప్రభాస్ తో చర్చలు కూడా జరిపారని సమాచారం. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముందు ముందు ఏ అప్డేట్స్ వస్తాయనేది చూద్దాం.